47 ఏళ్ల మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీం ఇండియా ఉమెన్స్ టీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక భేటీ నిర్వహించారు. సరదాగా సాగిన ఈ సంభాషణనంతా మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 47 ఏళ్ల మహిళ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియా ఉమెన్స్ టీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ హర్లిన్ డియోలో అడిగిన ఓ ప్రశ్న అక్కడున్న అందరినీ నవ్వించేలా చేసింది. సంభాషణలో భాగంగా, సార్, మీరు ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరుస్తూ ఉంటారు, మీ స్కిన్ కేర్ రహస్యం ఏంటి అని నవ్వుతూ అడిగారు. ఊహించని రీతిలో ఎదురైన ఈ ప్రశ్నకు మహిళా క్రికెటర్లంతా ఒక్కసారిగా చిరునవ్వులు పూయించారు. దీనికి మోడీ స్పందిస్తూ, నేనెప్పుడూ అలాంటి వాటి గురించి పట్టించుకోను అని జవాబిచ్చారు. ఇంతలో మరో మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా ఆ ప్రశ్నకు ఇంకోలా సమాధానమిచ్చారు. సార్, దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే ఇది సాధ్యమవుతోంది అని వ్యాఖ్యానించగా టీం సభ్యులంతా మరోసారి నవ్వుకున్నారు. ఈ విషయమై టీం మెయిన్ కోచ్ అమోల్ మజుందార్ సరదాగా స్పందించారు. చూశారా సార్, ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వస్తోంది, అందుకేనేమో నా జుట్టంతా తెల్లబడిపోయింది అని చమత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ హర్లిన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్పై అందుకున్న అద్భుతమైన క్యాచ్ను గురించి గుర్తు చేశారు. మహిళా క్రికెటర్ల భేటీలో భాగంగా సరదాగా సాగిన ఈ సంభాషణంతా పీఎం మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. आप लोगों को क्या लगता है कि आप खेल के मैदान में सफलता प्राप्त की होगी, अब आगे देश आपसे क्या अपेक्षा करता होगा, क्या कर सकते हैं आप लोग? हम जब वर्ल्ड कप्स के लिए जाते हैं तो हमेशा फर्स्ट थिंग हम लोग यही बोलते हैं कि जो ये इम्पैक्ट, अगर हम आज वर्ल्ड कप जीतेंगे, जो इम्पैक्ट ये विमेन स्पोर्ट में लाएगा, नॉट ओनली फॉर क्रिकेट बट जो विमेन स्पोर्ट में लाएगा वो बहुत मैसिव होगा और वो एक रिवॉल्यूशन स्टार्ट करेगा इंडिया में. तो आगे भी हमारी यही कोशिश रहेगी, नॉट ओनली विमेंस क्रिकेट बट विमेन स्पोर्ट्स को रिवॉल्यूशनाइज कर सकते हैं हम इंडिया में, और आई थिंक ये टीम के पास वो कैपेसिटी है. एक मुझे लगता है कि आप देखिए, वो आपको भी एक प्रकार से मोटिवेट करता है. आप तो उनको मोटिवेट करते हैं, वो भी आपको मोटिवेट करता है. दूसरा, ये जो फिट इंडिया मूवमेंट है, अब जैसे हमारे देश में ओबेसिटी एक बहुत बड़ा प्रॉब्लम होता जा रहा है, तो फिट इंडिया ही उसका उपाय है. जैसे मैं हमेशा कहता हूँ, भाई आप जो खाने का तेल है 10% कम कीजिए, खरीदते समय ही कम कर दीजिए. तो ये चीज़ें जब आपके मुंह से लोग सुनते हैं, मैं समझता हूँ कि बहुत फायदा होता है. और बेटियों के लिए फिट इंडिया का आप आग्रह करें, ये मैं समझता हूँ ये एक बहुत बड़ा लाभ होगा, और उसमें अगर आप कुछ कंट्रीब्यूट कर सकते हैं तो आप लोगों ने करना चाहिए. तो मुझे अच्छा लगा आप लोगों से गप्पे गोष्ठी करने का मौका मिला. इसमें से कई लोग हैं जिनको कई बार मिला हूँ, बहुतों को पहली बार मिल रहा हूँ, लेकिन मेरी कोशिश रहती है आप लोगों से मिलने का मौका मिले तो आपसे मेरा जल्दी से जल्दी आप स्वस्थ हो जाए. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. సచివాలయంలో డేటా డ్రైవెన్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకు సుపరిపాలన అందించాలని తెలిపారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. CFMS వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నామని అన్నారు.
నెలవారీ త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని, దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రియల్ టైం గవర్నెన్స్ కాలం నడుస్తోందని, సిటిజన్ డేటా అంతా క్రోడీకరించామని సీఎం తెలిపారు. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలని అధికారులకు సూచించారు. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేశారు. గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈరోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేస్తాం. హర్యానాలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టారన్నారు. దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టామని, అన్ని రాష్ట్రాల సంతకాలను రామ్లీలా మైదానానికి తెస్తామని, అక్కడి నుంచి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్ గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబు పేల్చారని, దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారని తెలిపారు. హర్యానాలో 2 కోట్ల ఓట్లు ఉంటే 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, 8 మందికి ఒక దొంగ ఓటు చేర్చారని అన్నారు. 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. అయితే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారం లేదన్నారు. హర్యానాలో కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్గా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఇన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ఈ సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ ట్రక్ నిండా అయ్యాయి. ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి పంపుతున్నాము. ఈ నవంబర్ చివరిన రామ్లీలా మైదాన్లో ఒక సభలో అన్ని రాష్ట్రాలకు చెందిన సంతకాల సేకరణ అక్కడ సేకరించడం జరుగుతుంది. దాని తర్వాత అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం కానీ ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది అని మరొక్కసారి దేశ ప్రజలకు. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కబరస్థాన్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000, ఇమాంలు, మోసదుళ్లకు జీతాలు, మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మసీదు మరియు మదర్సా ప్రాంగణాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించబోయే మదర్సా భవనం నిర్మాణానికి మరియు మసీదు ప్రాంతంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000 రూపాయలు, ఇమాంలు, మోజీదులకు జీతాలు, కబర్స్థానాల మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. గతంలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో కబర్స్థానాల కోసం 1.3 కోట్లు, బందర్లాకుల వద్ద 70 లక్షల నిధులు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం పాయకాపురం, సింగ్ నగర్ కబ్రస్థానాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సింగ్ నగర్లోని మదర్సా ఎక్స్టెన్షన్ భవన్ నిర్మాణానికి కమిటీ వారు అనుమతి కోరగా పరిశీలించి త్వరలో అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీలు అతీతంగా అందరూ కూడా ఒకటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా మైనార్టీలు సుల్తానా, మా చెల్లెలు ఇక్కడ ఆమె నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీ కమిటీలు వీళ్ళందరికీ కూడా గోడలు రిపేర్లు ఇవన్నీ అడిగారు. దగ్గరుండి చేపిస్తాం, చేసేదానికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి పనిని కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి హృదయపూర్వకంగా ఈ కమిటీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మైనార్టీ పిల్లలు ఎంతోమందికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా ఉర్దూలో మరి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. చక్కటి వాతావరణంలో చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఏ సంపూర్ణ సహాయ సహకారాలు కావాలన్నా మేము మనస్ఫూర్తిగా ఇస్తామని తెలియజేస్తాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో అధికారులు ఇంటింటికి వచ్చి కొండ పడే అవకాశం ఉన్నవారిని ఖాళీ చేయించారని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పర్యటన అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో సుమారు 25% కొండ ప్రాంతం ఉందని తెలిపారు. నివాస స్థలాల కొరత కారణంగా పేద ప్రజలు ఎంతో ప్రయాస కోర్చి ఈ కొండ ప్రాంతంపై చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు స్పందించాయని, ఇందులో కరెంటు, మెట్ల మార్గాలు, మంచినీరు వంటివి ఉన్నాయని, ఈ ప్రాంతంలో లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారికి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అయితే ఇక్కడ నివసించే ప్రజలు కూడా ఈ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలని, సహకరించాలని ఆయన కోరారు. తద్వారా దిగువ ప్రాంతంలో నివసించే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇటీవల వచ్చిన తుఫాను సమయంలో అధికారులు ఇంటింటికి వచ్చి కొండ పడే అవకాశం ఉన్న వారిని ఖాళీ చేయించారని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కొన్ని చోట్ల మట్టి పడటం, రోడ్లు ధ్వంసం కావడం వంటి నష్టాలు జరిగాయని, వాటిని పరిశీలించడానికి అధికారులను తీసుకువచ్చినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఆ ప్రాంతంలో మళ్లీ సౌకర్యాలు కల్పించడానికి, ప్రజల ఇళ్లను యథావిధిగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తుఫాన్లో అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి కొండబడే అవకాశాలు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం, రకరకాలు చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో కొన్ని చోట్ల మట్టి పట్టడం, చిన్నగా రోడ్డు ధ్వంసం అవడం జరిగినాయి. అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. పరిశీలించి వాళ్ళకి వీలైన తొందరగా మళ్ళా సౌకర్యం మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇళ్ళే విధంగా దానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దానికోసం ఇవాళ ఈ మెట్ల మార్గం అంతా ఎక్కి ఇంత ఎత్తుకు కూడా వచ్చి అందరూ నాయకులు, మరి కార్యకర్తలు, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ శ్రేయస్సు కోరే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన కానివ్వండి, బీజేపీ కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ ఎక్కడ ఆపుతున్నా కూడా వచ్చి మన కరెంటు పోలు అడ్డంగా ఉంది, అది పడిపోతే ప్రమాదం చేత కరెంటు పోలు కూడా తీసి కరెంటు ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాలకి మరి అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఓన్లీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, అయినా కూడా ముఖ్యమైన కార్యక్రమాలకు అవి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసి ఇప్పుడు అధికారులు కూడా ఎస్టిమేషన్లు వేసి వారికి ఇమీడియట్గా తక్షణమే ఇబ్బంది లేకుండా చేసే స్థితి కల్పించడానికి ప్రయత్నం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్ప చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ విజయవాడ బాలోత్సవ భవన్లో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. అక్కడ పనిచేసే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవడం నిర్వహణను వదిలేసే ఉద్దేశమేని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్ప చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. స్మృతి వనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదా? మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్నే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెబుతున్నారు. మరి స్వర్ణం తర్వాత సంగతి చివరి కట్టెపుల్లలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి స్థితిలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఇస్తారు? అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన సామాజిక శిల్ప నిర్వహణను నిర్లక్ష్యం చేయటం సరికాదన్నారు. నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలా ఉంటుంది ఆ విధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ శిల్పాన్ని కూటమి ప్రభుత్వం నిరాదరణకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న మీదట ఇక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంగణానికి సముచిత ప్రాధాన్యతనిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రారంభానికి ముందు ఆగిపోయినటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని, అది ఒక గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలాగైతే ఉంటుందో ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్వహణ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 11న వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం ఇస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు ప్రజల నుంచి ఊహించని విధంగా మద్దతు లభిస్తోందని అన్నారు. 29వ డివిజన్ మధురానగర్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రధానంగా యువత, మహిళల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో 11వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ర్యాలీలు ప్రజలకి తెలిసే విధంగా, ప్రభుత్వం దిగొచ్చే విధంగా 11వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలి అని చెప్పని ప్రజల్ని సమీకరించి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఒక ర్యాలీని తీయబోతా ఉన్నాం. ఆ ర్యాలీని జయప్రదం చేయాలి అని చెప్పని ఆ ర్యాలీలో విద్యార్థులు కానీ, విద్యార్థి తల్లిదండ్రులు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఖచ్చితంగా ఆ ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి అని చెప్పని. విజయ డైరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివార్లోని ఋషి వాటిక వృద్ధుల నిలయంలో కన్నుమూశారు. మండవ జానకి రామయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయన ఏకంగా 27 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు.
విజయ డైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివార్లోని ఋషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం విజయ డైరీ చైర్మన్గా సేవలందించిన మండవ పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జానకిరామయ్య భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. విజయ డైరీ చైర్మన్గా అలాగే నిర్మలా ప్రాజెక్టు చైర్మన్గా మండవ జానకిరామయ్య ఎన్నో సేవలు చేశారని అన్నారు. విజయ డైరీ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం జానకిరామయ్య అని చెప్పారు. ఆయన మరణం అందరికీ ఎంతో బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ నెల 9వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. జనగణనతో పాటుగా కులగణన చేసి జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కుల గణను శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల గణన ఆధారంగా బీసీల జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 9న విజయవాడలోని రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కుల గణన అవసరమని అన్నారు. బీసీ రిజర్వేషన్లలో సమన్యాయం కోసం వర్గీకరణ చేయాలని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు చేయించి బీసీ రిజర్వేషన్ల షెడ్యూల్ 9లో చేర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందున కుల గణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు చేస్తామని చెప్పని ప్రకటించడం కూడా హర్షించదగ్గ విషయం. దానికి మేము బీసీ ఆర్గనైజేషన్ ద్వారా స్టేట్ వైడ్గా కూడా మరి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం కూడా చేయటం కూడా జరిగింది. దానికి కూడా కొన్ని విధి విధానాలు కూడా మరి ఇటీవలే ప్రకటించడం కూడా జరిగింది. రేపు 2029లో చట్టసభల్లో బలహీన వర్గాలకి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీలకి నేను రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి నేను పెన్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాలే. మేము ఏదో కొత్తగా ఇవాళ అడగటం కాదు. గత ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. బీపీ మండల్ కమిషన్ అవ్వచ్చు, కాలేకర్ కమిషన్ అవ్వచ్చు, అనేక రకాల కమిషన్లలో కూడా ఈ యొక్క ఓబీసీ మంత్రిత్వ శాఖ చాలా ముఖ్యం. జనగణన చేయాలి. వాళ్ళకి రావాల్సిన మరి వాటాని వాళ్ళకి ఇండస్ట్రియల్స్ లెవెల్స్లో కానీ, ఆర్థికమైన వెసులుబాట్లలో కానీ, వాళ్ళ యొక్క విధి విధానాల్లో మెరుగుపడాలంటే రిజర్వేషన్లతో పాటు ఈ యొక్క మరి ఓబీసీలో వాళ్ళకి సబ్ ప్లాన్ అనేది సపరేట్గా ఉండాలి, ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే లేదు. ఎప్పుడైనా బీపీ మండల్ కమిషన్ ఉద్యమం రాగానే ఎక్కడో చోట ఏదో ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాన్ని అనగదొక్కే విషయంలోనే ఉంటారు. మనం గమనిస్తే బీపీ మండల్ కమిషన్ ఉద్యమం మొదలైన తర్వాత కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే. అశోక్ నగర్ బ్రాంచ్లోని నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరిట విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెమిస్టర్లో పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలను తమ తల్లిదండ్రులను క్లాస్ రూమ్లోనికి ఆహ్వానించి వారికి స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివసాయినాథ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందుతాయని చెప్పారు. స్టేజ్ భయం వంటివి పోగొట్టుకుని నలుగురిలో ధైర్యంగా మాట్లాడటం నేర్చుకుంటారని ఆయన అన్నారు. చదువును కేవలం భయం లేకుండా ఆనందంగా ఆస్వాదిస్తూ నేర్చుకోవటం వల్ల ఎలాగో పిల్లలు తమ తల్లిదండ్రులకు వివరించడానికి ఈ వేదిక తోడ్పడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రోగ్రాంలను నిర్వహిస్తున్న నారాయణ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈరోజు మా పిల్లలందరికీ కూడా ఈ సెమిస్టర్లో మొత్తం పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో సో వాళ్ళ పేరెంట్స్ని క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు రన్ చేస్తున్నాం స్కూల్లో. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే పిల్లల యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. స్టేజ్ ఫియర్ ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకుని సో వాళ్ళకి నలుగురిలో ఎలా మాట్లాడాలి, సో ఎటువంటి భయం లేకుండా సో చదువుని ఎలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలనేది వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్లో జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ నారాయణ మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. అండ్ అలాగే పేరెంట్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకున్నాను. సో వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పనులు అవన్నీ కూడా ఆపుకుని సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు గాను వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్. రొమ్ము క్యాన్సర్పై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చందన వేమూరి సూచించారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ను గుర్తించడంతో ఆ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉందన్నారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఇందిరాగాంధీ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చందన వేమూరి కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 35 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను చేయించుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా ఆ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉందన్నారు. రొమ్ము క్యాన్సర్ కొందరికే వస్తుందనే అపోహ ఉందని, ఎవరికైనా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అన్నారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలన్నారు. రొమ్ము క్యాన్సర్కు 5 రకాల చికిత్సలు ఉన్నాయని, సరైన క్రమంలో టెస్టులు మందులు వాడితే క్యాన్సర్ తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. దీని అంతటికీ కారణం దాని గురించి సరిగ్గా అవగాహన లేక దాన్ని త్వరగా గుర్తించలేకపోవడమే. సో ఇక్కడ ఉన్న విజయవాడ మున్సిపల్ కమిషన్ ఎంప్లాయీస్ అందరికీ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది, అది వస్తే ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, రాకముందు ఏం చర్యలు తీసుకోవచ్చు, వస్తే దాని చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అని అవగాహన కల్పించి వాళ్ళందరిలో అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ప్రివెన్షన్ అంటే మనకి ప్రస్తుతం క్యాన్సర్ ఎక్కువగా అయిపోవడానికి కారణం మన చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులు, మన గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయిపోవడము, రసాయనాలు కలిసిపోవడము, మన లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి మార్పులు, ఊబకాయము, ధూమపానం, మద్యపానము, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్స్, మార్చిన ఆహారాలు, ఎక్కువ షుగరీ ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ కొన్ని రకమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటినీ కాస్త నివారించుకుంటుని మనం వీలున్నంత వరకు మంచి జీవనశైలిని పాటించడం ద్వారా దీన్ని కాస్త వరకు అనంతరం ఫిక్కీ ఫ్లో విజయవాడ సీనియర్ వైస్ చైర్పర్సన్ సుప్రియా మలనేని మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఫిక్కీ ఫ్లో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. For all our city VMC workers, lady workers ki arrange chesamandi. Our sincere gratitude to our commissioner Sri Dhyan Chandra garu and our Dr. Chandana Vemuri, who's a surgical oncologist. Tanochi ivala ladies andarki breast cancer awareness gurinchi danni ela treat cheyochu, adi ela recognize chesi ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాటి మీద మనకి క్లియర్గా పిక్చర్ ఇచ్చారు. తను అలానే కొన్ని పాంఫ్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. So our sincere gratitude to the Municipal Commissioner, all the CMO workers, everyone who have helped us in arranging this program. Sincere gratitude from our chairperson, Sri Amrita Ji also. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని, సోషల్ మీడియా హెడ్ దుర్గా సౌజన్య, డాక్టర్ ప్రవీణ, వేమూరి కళ్యాణి, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్రను పోషిస్తాయని ఆట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రజిత తెలిపారు. విత్తన బంతుల తయారీ ద్వారా ఖాళీ ప్రదేశాల్లో మరియు పాడుపడిన ప్రాంతాల్లో మొక్కలను పెంచడం ఎంతో సులభతరమని అన్నారు. విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అట్కిన్సన్ స్కూల్ నందు పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు సీడ్ బాల్ తయారీని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకున్నారు.
ఈ సందర్భంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ ప్రతినిధులు విద్యార్థులకు మొక్కలు నాటే కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. పచ్చదనాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు పోషించే కీలక పాత్రను తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజిత మాట్లాడుతూ పర్యావరణంపై అవగాహన కల్పించడం కేవలం విద్యలో భాగం మాత్రమే కాదు, ఇది మనందరి సామాజిక బాధ్యత అని అన్నారు. నేటి తరంలో ఈ బీజాన్ని నాటడం ద్వారానే ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనం చూడగలమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తాయి అని అన్నారు. అనంతరం వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సంస్థ నిర్వాహకులు లీలాకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొనాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇంటిపై తోటలు పెంచడం, మొక్కలను దత్తత తీసుకోవడం వంటి పనుల ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఖాళీ ప్రదేశాల్లో మరియు పాడుబడిన ప్రాంతాల్లో మొక్కలు పెంచడానికి ఎంత సులభమైన సమర్థవంతమైన పద్ధతి ఉందో తెలియజేశామని చెప్పారు. Preparing the seed balls. So this is everyone's responsibility because One Earth and One Life, a terrace garden program in association with Atkinson School. So today they are organizing this program with our students, and they have initiated this program with our students so that the awareness will be created among our students, and through this awareness our students learn to prepare seed balls, and even later they create awareness among the society, so within the society. So we thank everyone, our team, our school staff, especially Department of Science. 45 రోజుల తర్వాత ఈ మొక్కని ఎవరైతే మంచిగా పెంచి అంటే బుచ్చిగా తయారు చేసి మొక్కల్ని పువ్వులతో సహా మనకి ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఇచ్చి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పిల్లల్లో మనము ప్లాంటేషన్ మీద ఆసక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో మా టీం ఈరోజు అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్కి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పిల్లలకి మరింత మేలుని మానవాళికి మేలు చేస్తాయి. భూమికి ప్రకృతికి మనము ఎంత అయితే కలుషితం చేశామో అవన్నీ కూడా మనం తిరిగి ఇవ్వగలిగే స్థితిలో ఎంతో కొంత ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.